నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండల కేంద్రంలో జరిగిన 7th ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద పంచాని మండలం చిన్నేపల్లి గ్రామంలో ఆసియా అజుద్కి పెళ్లి అయి 4 సంవత్సరాలు అయినా బిడ్డలు లేకపోవడంతో అజుద్ ముల్బాగల్లో మరో పెళ్లి చేసుకున్నాడు. ఆసియా తల్లిదండ్రులు న్యాయం అడగడానికి పెద్దలను పిలుచుకుని రావడంతో అజుద్ బంధువులు కళ్ళల్లో కారం పొడి కొట్టి రాడ్డుతో కర్రలతో దాడి చేశారు. గంగవరం మండలం మామడుగు గ్రామం వద్ద బెంగుళూరు పలమనేరు జాతీయ రహదారిపై శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బంది దుప్పికి వైద్యం అందించేలోపు మృతి చెందిందని తెలిపారు. చిన్నేపల్లి గ్రామంలో ఆసియా అజుద్కి పెళ్లి అయ్యి 4 సంవత్సరాలు అయినా బిడ్డలు లేకపోవడంతో ముల్బాగల్లో ఆజాద్ మరో పెళ్లి చేసుకున్నారు. ఆసియా తల్లిదండ్రులు న్యాయం అడగడానికి పెద్దలను పిలుచుకొని రావడంతో వారి బంధువులు కళ్ళల్లో కారం పొడి కొట్టి కర్రలతో దాడి చేశారు. ఆసియా తండ్రి హైదర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మిగతా 6 మందికి గాయాలయ్యాయి. వీరు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా విషయాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పేరు మబీనా సార్, మా బాబు కొట్టేసిండారని వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే మేము మా అక్క అల్లుడు ఎందుకు కొట్టిండేదని పోతే మిరుపుడు వేసి కొట్టేసిండారు సార్. మిరుపుడు వేసి రాళ్ళతో కట్టిండారు, కట్టెలతో రాయలతో కొట్టిండారు సార్. వాళ్ళంతా డబ్బులు తెగిలేసిండాయి. మాది చిన్నపల్లి గ్రామం పెద్ద పంచాని మండలము. నేను వాళ్ళ ఇంటికి పెద్దలు అడుగుతాను. ఆ పాపకి మా ఊళ్ళో ఆశ అనే పాపకి పెళ్లి చేయించినాము. వాడు తెలియకుండానే వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ మ్యాటర్ తెలుసుకొని పెద్ద మనుషులు సమక్షంలో పోయి ఆ పాప పిలుచుకొని వచ్చి విచారించకపోయినారు. ఆ పాపకి ఏమేమి చెప్పినారో ఏమో తెలియదు. నైట్ 12 గంటలకు వచ్చి ఆ పాప తోడుకొని వెళ్ళిపోయినారు. నిన్న శుక్రవారం వచ్చి పిలుచుకొని వీళ్ళు పోయినారు అన్నదమ్ములంతా, ఎందుకు వెళ్ళిపోయినారు ఏమి ఎట్లా అడగదాం అనేసి పోయి అడిగినారు. ఏదో మాట్లాడాలని బాగా కొట్టినారు. ఆయన ఆ పాప తండ్రి హైదర్ వల్లికి హార్ట్ పేషెంట్ 2 సార్లు తెంపేసినారు తిరుపతి నారాయణ హాస్పిటల్లో. ఆయనకి మళ్ళీ గుండె పైన తగ్గినారు, ఏళ్ళు కొరికేసినారు. అంత గాయాలు ఎంత ఉన్నారు. ఊరు మొత్తం చూసినారు. మళ్ళీ హడావుడిలో వేసుకొని పలమనేరు హాస్పిటల్కి వచ్చినాము. ఇక్కడ అయ్యలేదు చిత్తూరు కొంచెం నుంచి ఇక్కడి నుంచి అంబులెన్స్ పంపించినారు. అక్కడ కూడా పోయి చూపించినాము. అయ్యలేదు మళ్ళీ తిరుపతి రాసిచ్చినారు. మళ్ళీ ఆయన నారాయణ హాస్పిటల్కి మళ్ళీ పంపించినాము. ఇంకా 24 గంటలు గడిచి కానీ చెప్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చి మేము ఇట్లా వెళ్ళిపోయినాము. పాపల్లో మామూలు వచ్చేసి ఏం జరిగింది ఏమి ఎట్లా అనేసి వాళ్ళ ఇంటి దగ్గర పోతే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము పేర్లు చాలా ఉన్నాయి. ఆల్రెడీ మేము కంప్లీట్గా చెప్పినాము. కారం పడి చల్లి వాళ్ళ ఇంట్లో జేసీబీ ఉంది. ఆ వెనక్కి పడిన రాట్లంతా ఎత్తుకొచ్చి మబ్బులు బాగా కట్టినారు. చిన్నపల్లి గ్రామస్తులు మొత్తం చూసినారు, పెద్ద మనుషులు చూసినారు. ఊరోళ్ళు కూడా తిట్టినారు. యాన కొడుకు వచ్చి గదికి అంతా ఆడవాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి బాగా కొట్టేసినారు. అందుకనేసి వచ్చి స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చినాము. పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినారు. సార్ వాళ్ళు కూడా వచ్చి కంప్లీట్ రాసుకొని తిన్నారు. అందరూ కలిసి మాకు చూసి ఏ న్యాయం జరిగింది చూడండి అందరినీ కోరుతున్నామండి. గంగవరం మండలం మామడుగు గ్రామం వద్ద బెంగుళూరు పలమనేరు జాతీయ రహదారిపై శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బంది దుప్పికి వైద్యం అందించేలోపు మృతి చెందిందని తెలిపారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఒక దుప్పి కారు ఢీకొని మృతి చెందింది. ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతుంటే ఫారెస్ట్ అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూడాల్సి ఉంది. ఈ కొందరిలో మొదటి వారు రాష్ట్ర శ్రీకాళ కార్యదర్శి పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండల కేంద్రంలో జరిగిన 7th ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీ ప్రారంభోత్సవానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అలాగే రాష్ట్ర షెడ్యూల్ బాల్ కార్యదర్శి అయినటువంటి నేను శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మా కార్యక్రమానికి చేసిన big claps, big claps. May I have the place? ఇప్పుడు జాతీయ జెండాని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పతావిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. అటెన్షన్. Salute the flag. Select. Order. Settings. Immediately put your. బాలాడిన బాపట్ల వెరీ గుడ్ మనం కదా మనం ప్రత్యేకత ఉంది. ప్రపంచ ప్రసిద్ధి కూచిపూడి నృత్యం
ఈ కృష్ణా జిల్లాలో నుంచి ఉద్భవించిందని చరిత్ర చెబుతుంది. నెక్స్ట్ కర్నూలు దక్షిణ మంత్రాలయం ఉంది. కర్నూలు జిల్లాలో శ్రీశైలం మహానందీశ్వర దేవాలయం ప్రసిద్ధిగాంచినది. నంద్యాల జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పునర్వం, మంత్రాలయం, మహానది మొదలైన ఈ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలని చెప్పవచ్చు. నల్లమల కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నెల్లూరు జిల్లా కవిత్వంలో ఒకరైన తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు ఈ ప్రదేశంలోనే రచించినట్లు చరిత్ర చెబుతుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణరక్షించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జన్మించిన జిల్లా నెల్లూరు జిల్లా. ఎన్టీఆర్ 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. వెల్లుల్లి ఆంధ్రప్రదేశ్ కు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు జన్మించిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ఆనకట్ట, అమరావతి స్టేషన్, కోటప్పకొండ, ఎత్తిపోతల జలపాతం, కొండవేటి కోట మొదలైన ప్రముఖ పర్యాటక క్షేత్రాలు ఆకర్షణగా ఉన్నాయి పల్నాడు జిల్లాలో. ఈ జిల్లా ప్రముఖ కేంద్రం పుట్టపర్తి అసలు పేరు వెల్లపల్లి. ఈ ప్రాంతమంతా పాములు, చీమల పెట్టలు ఎక్కువగా ఉండడంతో పుట్టపల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది పుట్టపర్తిగా మారింది. శ్రీ సత్యసాయిబాబు వెలసిన జిల్లా తిరుపతి జిల్లా. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన జిల్లా తిరుపతి జిల్లా. హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది తిరుమల తిరుపతి. అంతేకాదు ఒలింపిక్స్ హాకీ క్రీడలో గోల్ కీపర్ గా తన ప్రతిభను చాటి దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన అద్భుతమైన క్రీడాకారిణి రజని జన్మించిన జిల్లా తిరుపతి జిల్లా. పదకవిత సాహిత్యంలోను, భక్తి సంగీతంలోను, భజన సాంప్రదాయంలోను, కర్ణాటక సంగీతంలోను కీలకమైన కృతిగా పేర్కొన్నారు. పదకవిత పితామహుడు తాలపాక హనుమాచార్యులు పుట్టిన జిల్లా అన్నమయ్య జిల్లా. మదనపల్లి బీటీ కళాశాలలో జాతీయ గీతాన్ని రచించి సఫలీకృతమైన జిల్లా రాయచోటి జిల్లా. ప్రముఖ పర్యాటక కేంద్రం పేదవాడు ఊటి అనుకుల రాయచోటి జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా 1882 సంవత్సరంలో బళ్ళారి జిల్లా నుండి వేరుపడి అనంతపురం జిల్లాగా ఏర్పడింది. అనంతసాగరం అనే జలాశయానికి అనంతపురం అనే పేరు వచ్చింది. ఈ జిల్లా అక్షర క్రమంలో మొదటిగాను, అభివృద్ధిలో ఆఖరిగాను ఉంది. అనంతపురం జిల్లాలో లేపాక్షి టెంపుల్ అనునిత్యం సందర్శకులతో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ఒక ముఖ్య పట్టణం. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్. దక్షిణ భారతదేశపు తొలి వ్యవసాయ విద్యాలయం కలిగినటువంటి జిల్లా బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లాలో 5వ శతాబ్దం నాటివేడ బాలనారాయణ స్వామి ఆలయ దగ్గరలోని సూర్యలంక సముద్ర తీరం ప్రముఖ పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చు బాపట్ల జిల్లా. అలాంటి గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ క్రీడకు సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కార్యక్రమం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి షూటింగ్ బాల్ అసోసియేషన్ లో పరశురాముడు గారు కావచ్చు, అదేవిధంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరు పేర్లు అయితే బాగా గుర్తుంటాయి. ఇంకా చాలా మంది ఆ అసోసియేషన్ సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు. వారందరికీ అదేవిధంగా వేదిక పైనటువంటి మన పట్టణ పురానికి సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, పత్రికా విలేకరులకు నమస్కారం. 16 జిల్లాల నుంచి ఈ క్రీడలో పాల్గొనడానికి ఈ గ్రామానికి మా ప్రాంతానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి మనస్ఫూర్తిగా కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీరందరూ పిల్లలు కాబట్టి నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మనం ఇక్కడ మొదలు పెట్టాం.
ముఖ్యంగా నాకైతే ఇక్కడికి వచ్చిన దాకా కూడా ఈ క్రీడ పైన పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడు అసోసియేషన్కి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ క్రీడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే క్రీడాకారులకు మరి కాంపిటేటివ్ స్పిరిట్ కావచ్చు, కలిసి అందరూ కూడా టీం వర్క్ చేయడానికి, ఎందుకంటే టీం వర్క్ అనేది జీవితంలో చాలా ప్రధానమైంది. దాన్ని ఈ వయసులోనే క్రీడల ద్వారా అలవాటు చేసేటువంటి ఒక మంచి క్రీడను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి పైన ఉంది. ముఖ్యంగా అప్పుడే 2 విషయాలు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు, మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చింది మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో, సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఆశీస్సులతోనే గ్రామీణ శాసనసభ నియోజకవర్గమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా 2 ఇండోర్ స్టేడియాలు గత ప్రభుత్వంలోనే కూడా శాంక్షన్ చేసి ఆయన ఇవ్వడం, ఒక ఇండోర్ స్టేడియం గతంలోనే పలమనేరులో పూర్తి చేయడం, ఇదే వీకోట లాంటి చిన్న మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక గ్రామంలో ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకొస్తే అది పునాదులకే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తే ఈరోజు ఒలింపిక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ఒలింపిక్స్ లో ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క షూటింగ్ బాల్ లో ఏదైతే మన దేశంలో గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క క్రీడను, ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం దక్షిణ భారతదేశంలో ఈ యొక్క క్రీడ కొత్త, ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క క్రీడకు ఎప్పటి నుంచినో కూడా ఆదరించేటువంటి పరిస్థితి ఉంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా 3 రాష్ట్రాలకు కలగలిసినటువంటి కుప్పం, పలమనేరు లాంటి ప్రాంతంలో ఈ క్రీడను ప్రోత్సహించేదానికి మీరు అసోసియేషన్ వారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కూడా మీకు ఈ క్రీడ పట్ల, మీ అసోసియేషన్ పట్ల ఎప్పుడు కూడా మేము మీ అందరికీ కూడా మా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఎక్కువసేపు మిమ్మల్ని ఎండలో నిలబెట్టలేం కాబట్టి ఇప్పుడే ఎండ చాలా ఎక్కువ ఉంది, ఈరోజు ఎప్పుడు లేనంత వేడి ఉంది కాబట్టి తక్కువ సమయంలో ముగిస్తూ మీ అందరూ కూడా ఈ క్రీడల్లో ముందుకు రావాలని, చదువుతో పాటు ఈ యొక్క వీటిని కూడా ప్రోత్సహించి ఒక టీం వర్క్ ను ఇప్పటి నుంచేనే అలవాటు చేసుకొని జీవితంలో మీరందరూ పైకి రావాలని, ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీలో ఒలింపిక్ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ 2024 ఓపెన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్రీడాకారులు బాపట్ల వెనకాల పోండి అట్లా కొంచెం క్యాన్ ప్యాక్ ఎత్తుకోరా, ప్యాక్ ఎత్తుకో ఎత్తుకోరా.
ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులపైనే కాకుండా పెద్ద ఎత్తున దళిత సామాజిక వర్గం పైన దాడులు కానీ హత్యాకాండలు కానీ అనేకమైనటువంటి దౌర్జన్యాలకి పూనుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళితుల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని శృతి వనాన్ని లైట్ల ఆర్పి విజయవాడ నడిబొట్టున మరి అందరూ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి డీజీపీ అందరూ కూడా ఉన్నటువంటి ప్రాంతంలో దళితుల ఆశాజ్యోతి అనేటువంటి అంబేద్కర్ విగ్రహం పైన దాడి చేయడం దళితుల యొక్క ఆత్మగౌరవం పైన దెబ్బతీశారని మేమందరూ కూడా భావిస్తున్నాం. నిజంగా ఇది చీకటి రోజు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల ఆత్మగౌరవాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెడితే మా అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా ఆల్రెడీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని అందరినీ కూడా వేధిస్తూ ఈరోజు దళితులపైన అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని పడగొట్టాలనేటువంటి దురుద్దేశంతో ఇలాంటి దాడులకి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా దీని దళిత వర్గాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు నిజంగా ఈ ప్రభుత్వానికి ఇది చీకటి రోజే కాదు, చీకటి నుంచి ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో దళిత వర్గాల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తూ ఇలాంటి దాడులు ఇలాంటివి ప్రతి చర్యలు మళ్ళీ పాల్పడితే ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాం. మీరు ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రజలు మెప్పు పొందాలే కానీ ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం మీ ప్రభుత్వానికి ఈరోజు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ప్రభుత్వం నాయకులు మీరు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తాం. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో మిమ్మల్ని చిత్తుగా ఓడించే రోజులు దగ్గర వస్తాయని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారి విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తుతో మంచి స్మృతివనాన్ని నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని యావత్ భారతదేశం ప్రధానమంత్రి కూడా రాష్ట్రపతి కూడా ప్రశంసించినటువంటి ఘట్టాన్ని మనం చూసాం. అలాంటి స్మృతివనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ విగ్రహం దగ్గర లైట్లు ఆఫ్ చేసి ఒక ముఖ్యమంత్రి ఒక డీజీపీ నివసించేటువంటి స్థలంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేయాలనుకోవడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తూ ఉందా లేదో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో నడుస్తూ ఉందా మీరే చెప్పాలని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీలు, అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి అన్ని వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడి ఇది ఏమో ఖచ్చితంగా దీనిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. రాష్ట్రపతి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఢిల్లీలో ధర్నా చేస్తూ అనేక పార్టీలు కార్యక్రమంలో మద్దతు ఇవ్వడం కూడా చూసాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రం ప్రభుత్వం పైన ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి నమ్మకం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. రాబోయేటువంటి ఈ దుర్ఘటనలు అరికట్టాలంటే కేంద్రం ఖచ్చితమైన నిర్ణయంతో ఈ రాష్ట్రాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి కొత్తగా ఎలక్షన్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలో
బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంతో నడుస్తూ ఉంటే ఈ రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తూ ఉంది. ఇలాంటి రాజ్యం మనకు అవసరమా? కేంద్రం ఆలోచించాలని చెప్పి కూడా సౌజన్యంగా మనవి చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, అభివృద్ధిని కామించేవాళ్ళు, ప్రజలు ప్రశాంత వాతావరణం కోరుకున్నటువంటి ప్రజానికం పైన ఇలాంటి అనావశ్యమైనటువంటి దాడులు హేయంగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగులోన ప్రజలు వెన్న ఉంటుంది. మీ అసౌకర్యాలని మేము ఉండి చూసుకుంటాం. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.